స్కూటీ కొనాలన్న ఓ పూజారి ఆశ షోరూం వారికి చుక్కలు చూపించింది. ఏకంగా 3 గంటల పాటు అన్ని పనులు మానేసి చిల్లర లెక్కించుకోవాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లి గ్రామానికి చెందిన మురళీధర్ ఆచార్యులు స్థానికంగా ఉన్న కాలభైరవ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. మురళీధర్ ఆచార్యులు ఆయన భార్య ఉషకు స్కూటీ మీద తిరగాలని ఆశ. అయితే ఆ పేద పూజారి ఆర్థిక స్తోమత అందుకు సహకరించలేదు. దీంతో గుడికి వచ్చే భక్తులు సమర్పించే సంభావనను పొదుపు చేసుకుంటూ వచ్చారు. అలా పొదుపు చేసిన నాణాలు మొత్తం 1,00,000 దాటింది. దీంతో స్కూటీ కొనేందుకు పలమనేరు చేరుకున్నారు మురళీధర్ ఆచార్యులు. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూం వద్దకు వెళ్లి వాహనాలను పరిశీలించారు. కస్టమర్లు వచ్చారనే సంతోషంలో షోరూం నిర్వాహకులు సైతం తమ వద్ద ఉన్న మోడళ్ల గురించి వారికి వివరించారు. చివరకు టీవీఎస్ జూపిటర్ స్కూటీని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకుంది పూజారి కుటుంబం. అయితే అప్పుడే షోరూం నిర్వాహకులకు దిమ్మ తిరిగి షాక్ తగిలింది. 1,15,000 రూపాయల విలువైన స్కూటీని కొనుగోలు చేసిన మురళీధర్ ఆచార్యులు నగదు మొత్తాన్ని నాణాల రూపంలో వారి ముందు ఉంచారు. సంచులతో తెచ్చిన నాణాలను షోరూం నిర్వాహకుల ముందు రాసులుగా పోశారు. దీంతో షాక్ తినడం షోరూం నిర్వాహకుల వంతైంది. తొలుత చిరాకు పడినప్పటికీ చివరకు చేసేదేమీ లేక సుమారు 3 గంటల పాటు నానా కష్టాలు పడి వాటిని లెక్కించారు షోరూం సిబ్బంది. ఆ తర్వాత స్కూటీని మురళీధర్ ఆచార్యులకు అప్పగించారు. అయితే ఈ వింతైన అనుభవం తమకు ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో కేక్ కట్ చేసి మరీ షోరూం నిర్వాహకులు స్కూటీని అందించారు. ఏళ్లనాటి కల తీరిందన్న సంతోషంతో భార్యను ఎక్కించుకుని సంతోషంతో ఊరికి పయనమయ్యారు మురళీధర్ ఆచార్యులు. అయితే చిల్లర నాణాలతో స్కూటీని కొనుగోలు చేసిన వ్యవహారాన్ని వీడియో తీయగా ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.